యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, జనులారా ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచుడి, మీ హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించుడి, దేవుడే మనకు ఆశ్రయము. చాలా చక్కగా దావీదు రాజు యొక్క అనుభవంలో నుండి ఈ యొక్క మాటలు ఆయన రాస్తూ ఉన్నాడండి. ఎందుకంటే దావీదు రాజు యొక్క కష్టములు నేను ప్రతిదినము మీతో చెప్తూనే ఉన్నాను, మనము ధ్యానిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా మరి ఈ దినాన్ని ఏమంటున్నాడంటే, జనులారా ఎల్లప్పుడూ ప్రభు యందు నమ్మిక ఉంచుడి, దేవుని యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడే మనకు ఆశ్రయము. ఇలాంటి వాక్యాల్లో కూడా ఆ మాటే ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, దేవుని సన్నిధిలో పాత్రలోని నీళ్లు కుమ్మరించినట్లుగా మీరు దేవుని సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుకొనుడి. ఆ విధముగా మనం కుమ్మరిస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడండి. నదీ ప్రవాహం వలె మన కన్నీటిని పారనివ్వాలంట. అది దేవుని దగ్గర మనం చేసే ప్రార్థన. ఆ విధముగా మనం ప్రార్థన చేసి మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే, హన్న అలానే కుమ్మరించుకుందండి దేవుని సన్నిధిలో. దేవుడు హన్నాని జ్ఞాపకము చేసుకుని తన హృదయ వాంఛను తీర్చాడు. అదే విధముగా మనము కూడా దేవుని సన్నిధిలో మన హృదయాలను ఎంతగా కుమ్మరించుకోవాలో అంతగా కుమ్మరించుకుందాం. దేవుడే మనకు ఆశ్రయము. ఇంకెవ్వరు కాదు, నరులు కాదు, మన యొక్క బంధువులు కాదు, మన యొక్క సిబ్లింగ్స్ కాదు, మన యొక్క స్నేహితులు కాదు, దేవుడే మనకు ఆశ్రయము. కాబట్టి మనందరం కూడా ఈ దినాన యెహోవా యందు నమ్మిక ఉంచుదాం, ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుందాం. దేవుడే మనకు ఆశ్రయంగా కలిగి ఉందాం. అలా కలిగి ఉంటే అది మనకెంతో ఆశీర్వాదకరము, ఎంతో సంతోషము, ఎంతో సమాధానము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.